మన సౌర వ్యవస్థలోకి ఒక అపరిచిత అతిథి ప్రవేశించింది. ఇది ఒక తోకచుక్కని శాస్త్రవేత్తలు చెబుతున్నా దాని కదలికలు మాత్రం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎటు తిరిగి ఎటు వస్తుందో, భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అంతరిక్ష పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. దీని పేరు 3I అట్లాస్. ఇది కేవలం తోకచుక్కేనా లేక గ్రహాంతర వాసులు పంపిన గూఢచారి నౌకనా? లెట్స్ డైవ్ ఇంటూ దిస్ బిగ్గెస్ట్ స్పేస్ మిస్టరీ. నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. ఈ ఏడాది జూలై 1వ తేదీన చిలీలోని నాసా అట్లాస్ టెలిస్కోప్ ఒక వింత ఆబ్జెక్ట్ని గుర్తించింది. మన సౌర వ్యవస్థలు వెలుపల ఏదో సుదూర నక్షత్ర మండలం నుండి వచ్చిన 3వ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఇది. గంటకు అక్షరాల 2,10,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తోకచుక్క ఈ నెల 19వ తేదీన భూమికి అత్యంత దగ్గరగా రానుంది. సుమారు 27 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి ఇది ప్రయాణించనుంది. భూమికి దగ్గరవుతున్న కొద్దీ ఈ తోకచుక్క ఆకుపచ్చ రంగులోకి మారుతుండటం సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. థాయిలాండ్లోని రేయాంగ్ టెలిస్కోప్ తీసిన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే దీని రంగు మాత్రమే కాదు, దీని లక్షణాలు కూడా అసాధారణంగా ఉన్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లోబ్ దీని సాధారణ తోకచుక్క అంటే నమ్మడం లేదు. ఆయన వాదన ప్రకారం ఇది మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసులు పంపిన స్పేస్ క్రాఫ్ట్ లేదా ఒక ప్రోబ్ అయి ఉండొచ్చని తన వాదన వినిపిస్తున్నారు. లోబ్ ఎందుకు ఇలా అంటున్నారంటే దీని పరిమాణం దాదాపు 20 కిలోమీటర్లు. ఇది ఒక సాధారణ గ్రహశకలం కంటే చాలా పెద్దది. ఇది ప్రయాణిస్తున్న మార్గం గ్రహాల కక్షలతో ఖచ్చితంగా సరిపోలుతుంది. ఎవరో ట్యూన్ చేసినట్టుగా మార్స్, వీనస్, జూపిటర్ గ్రహాలకు అతి దగ్గరగా ప్రయాణించింది. ఇది సూర్యుని వైపు స్పేస్ మెటీరియల్ను ఇంజెక్ట్ చేస్తోంది. సాధారణ తోకచుక్కలు ఇలా అస్సలు చేయవు. శాస్త్రవేత్తలను మరింత షాక్ గురి చేస్తున్న విషయం ఏమిటంటే దీని వాయుమేఘాల్లో నికెల్ ఎక్కువగా ఉంది. సాధారణ తోకచుక్కల్లో నికెల్ అస్సలు ఉండదు. పైగా ఇతర తోకచుక్కల్లో నీరు ఎక్కువగా ఉంటే ఇందులో కేవలం 4% మాత్రమే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 1977లో అంతరిక్షం నుండి వచ్చిన వింత రేడియో సిగ్నల్స్ లాంటి సంకేతాలు ఈ 3I అట్లాస్ నుండి వెలువడుతున్నాయి. ఓమియామువా, బోరిసో వంటి గత ఇంటర్స్టెల్లార్ వస్తువుల కంటే ఇది చాలా భారీగా భిన్నంగా ఉంది. సూర్యుని గురుత్వాకర్షణకు కూడా చిక్కకుండా అంత వేగంగా ప్రయాణిస్తున్న ఈ అతిథి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది నిజంగానే గ్రహాంతరవాసులు పంపిన అడ్వాన్స్డ్ టెక్నాలజీనా లేక ప్రకృతి సృష్టించిన వింత తోకచుక్క? డిసెంబర్ 19న ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో చూశాక మీరేమనుకుంటున్నారు? ఇది గ్రహాంతర నౌకనా లేక తోకచుక్కనా? కింది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి రహస్యమైన స్పేస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో షాకింగ్ స్పేస్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.